కాంగ్రెస్ సర్కారు మస్తు మంచిగా పరిపాలన చేస్తున్నది. ఫ్రీ బస్సు నడుస్తున్నది. ముఖ్యానికే ఇంట్లో కరెంట్ వస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నది. చదువుకున్న పిల్లగాండ్లకు సర్కార్ కొలువులు ఇస్తున్నది. వెనుకబడ్డ నీళ్ళ ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టింది. అంత మంచిగానే ఉన్నది కానీ ఎక్కడనో పొరపాటు జరుగుతున్నదట. ఇంత చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చెడ్డ పేరు వస్తున్నదో చెప్పిండు పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. మరి సార్ ఏమన్నాడనేది చూడాలి కదా. చలో సుషేద్దాం పాండ్రి వాళ్ళ. కొంతమంది అధికారులు నెరవేర్చాల్సిన విధులు నిర్వహించట్లేదు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉంది. అది చిన్న స్థాయి అధికారి ఎంఆర్ఓ స్థాయి నుంచి అది ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు. అలసత్వం ప్రకటిస్తా ఉన్నారు. ఆ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇన్నరా సర్కార్ మంచి పనులే చేస్తున్నది కానీ కొంతమంది ఆఫీసర్లు చేయబట్టి వాళ్ళు చెయ్యాల్సిన పనులు చేయకపోవడంతోని కాంగ్రెస్ సర్కార్కు చెడ్డ పేరు వస్తున్నదట. అంటే కాంగ్రెస్ సర్కార్కు చెడ్డ పేరు వచ్చిందనేది పార్టీ అధ్యక్షునికి తెలిసిందన్నమాట. 6 గ్యారంటీలు సక్రమంగా అమలైతలేవని కూడా తెలిసిందన్నమాట. కాల్వలల్లో నీళ్లు రాక రైతులు తిప్పలు పడుతున్నారు అనేది ఎరకైందన్నట్టు. పంటలు ఎండిపోతున్నాయి అనేది తెలిసిందన్నట్టు. మరి అది తెలిసి కూడా సర్కార్ ఆఫీసర్ల మీద నిందలేసుడు ఎందుకు? వాళ్ళు ఉన్నదే సర్కారు ఏం చెప్తే అది వేసేతానికి. మీరు నీళ్ళు ఇవ్వమంటే ఇస్తారు, 6 గ్యారంటీలు ఒక్కటి తప్పిపోకుండా అమలు చేయుండ్రంటే వేస్తారు. ఆడలేక పాత గజలు అన్నట్టు మీరు ఎన్నికలలో చెప్పిన మాట మీద నిలబడకుండా ఆఫీసర్ల ననుడేంది? ఓసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఐఏఎస్ ఐపీఎస్ చదివేటోళ్ళు జాబ్ వచ్చేదాకానే మస్తు కష్టపడతారు, తర్వాత పని చేయరని మాట్లాడిండు. ఇప్పుడు పార్టీ పెద్దగా మీరు కూడా ఆఫీసర్లనే ఆడిపోసుకుంటున్నారు. మీరు చెప్పినట్టు ఒక్కలో 2 ఉన్నారు కావచ్చు పని చేయనోళ్ళు, వాళ్ళెవరో తెలుసుకొని కొలువుల నుంచి తీసేస్తే సరిపోతుంది కదా. ఆ భయంతోని కడుమలు కూడా మంచిగా పని చేస్తారు. అంతేగాని అధికారులు చేయబట్టే మా సర్కార్కు చెడ్డ పేరు వస్తున్నది అనుడు మాత్రం మంచిగా లేదంటున్నారు. జనానికి మేలు జరిగే నిర్ణయాలు చేస్తే జనాలు ఎందుకు తిడతారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? ముఖం మంచిగా లేక అద్దాన్ని వలగొట్టినట్టున్నది మీరు చెప్తున్న ముచ్చట అని అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్ ముచ్చట్లిన్న తెలంగాణ పబ్లిక్.